పిల్లలు ఒకవేళ దేవుని చిత్తంలో ఇద్దరు వివాహం చేసుకోవడం దేవుని చిత్తమే అయ్యుండుంటే, దేవుడు ఆదామును చేసినప్పుడు అవ్వను చేసినప్పుడు అవ్వలు అని చేసేవాడు. అవ్వలు అని చేయలేదు, అంటే ఇద్దరిని చేయలేదు, ముగ్గురిని చేయలేదు, ఒకరిని మాత్రమే చేశాడు. అంటే దేవుని చిత్తం కూడా ఏకపత్ని పురుషుడిగా ఉండడమే దేవునికి చిత్తం. కానీ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా లెమెకు అనబడిన వ్యక్తి రెండవ వివాహాన్ని చేసుకుంటూ ఉన్నాడు. ఈ మాటలు ఆలకిస్తున్న ప్రియమైన దైవజనాంగమా, నీకు ఇద్దరిని సాకే అంత బలం ఉండుండొచ్చు, లేక చక్కని ధన ద్రవ్యాదులు నీకు ఉండొచ్చు, రహస్య జీవితాన్ని కొనసాగిస్తూ ఒక భార్యకు తెలియకుండా మరో భార్యని వివాహం చేసుకుంటూ ఒక లైఫ్ని ముందుకు తీసుకుని వెళ్తుండొచ్చు. నీ భార్యని నువ్వు మోసం చేస్తున్నావంటే నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు అని అర్థం. వివాహ ధర్మాన్ని అవమానపరుస్తున్నావు అని అర్థం. పరిశుద్ధపరుస్తున్న దేవుని యొక్క నియమాన్ని డైరెక్ట్గా నేరుగా ఉల్లంఘిస్తున్నావు అని అర్థం. రెండవ వివాహం అనేటువంటిది పాపము. ఇక్కడ లెమెకు చేస్తున్నది కూడా రెండవ వివాహాన్ని జరిగిస్తూ